మనల్ని ముందుకు నడిపిస్తాడు. మన విశ్వాస జీవితంలో బలపడాలి. దీనికన్నా మనము బలపడాలి. ఆ విశ్వాస జీవితంలో మనం బలపడుతున్నప్పుడు ఎన్నో అడ్డులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో కష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో కన్నీళ్ళు మనం వినవలసి వస్తుంది. ఆ సమయంలోనే దేవుడు మనతో వచ్చాడు. మన విశ్వాస జీవితంలో మనం బలపడాలని దేవుడు కోరుకొంచున్నాడు. ఈరోజు దేవుడు ఆయన చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం ఈరోజు మీ మధ్య తీసుకురావాలనుకుంటున్నాను. లూకా సువార్త 11:13 మనం చదువుకుంటే అక్కడ అబ్రహాము కుమార్తెని ఈరోజు దేవుని సన్నిధిలో ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, దేవుని సన్నిధిలో నిలబడే వారికి దేవుడు ఇచ్చిన టైటిల్ అబ్రహాము కుమార్తె లేదా అబ్రహాము కుమారుడు. దేవుడు టైటిల్స్ ఇస్తారు. లూకా సువార్త 2:25 మనం చదువుకుంటే అక్కడ దేవుడు ఇచ్చిన ఒక టైటిల్. అదేవిధంగా లూకా సువార్త 19:9 చూస్తే అక్కడ దేవుడు ఇచ్చిన టైటిల్. దేవుడు ఇచ్చిన టైటిల్ ఏంటంటే, జక్కయ్యకి దేవుడు ఒక టైటిల్ ఇస్తున్నాడు. ఆ టైటిల్ ఏంటంటే ఇతను అబ్రహాము కుమారుడు అని దేవుడు అక్కడ టైటిల్ ఇచ్చాడు. ఈరోజు టైటిల్స్ దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుడు ఈ స్త్రీకి కూడా ఒక టైటిల్ ఇచ్చాడు, అబ్రహాము కుమార్తె. అబ్రహాము కుమార్తెని దేవుడు అక్కడ తీసుకొచ్చాడు. అబ్రహాము దేవుడు తీసుకొచ్చాడంటే అబ్రహాము విశ్వాస జీవితము అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. అబ్రహాం ఎంత విశ్వాసంగా దేవుని సన్నిధిలో విశ్వాస జీవితంలో ఇంకా ఆయనకు మించిన వారు ఇంకెవరు లేరు, దేవుడు తప్ప నాకు దేవుడే ఉన్నాడు అని ఆయన ఒక మంచి పునాది వేశాడు. రోజు మీరు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం లాంటి జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకొచ్చినాడు. అబ్రహాం ఒకప్పుడు ఎవరు అన్యుడే, దేవుడిని తెలుసుకున్నాడు. అతను బొమ్మలు తయారు చేసేవాడు. ఆ బొమ్మల్లో దేవుడు ఆయన చేసిన బొమ్మలు ఇతరులు ఏం చేశారు, ఆరాధించేవారు, ఆ బొమ్మల్ని పూజించేవారు. అనుకునే ఈ బొమ్మలు దేవుడు ఉన్నారని వారు అనుకుని ఆ బొమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు ఇక్కడ అబ్రహాం నేను తయారు చేసిన బొమ్మల్లో దేవుడు ఉండడం ఏంటి అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అతనికి వచ్చింది. నేను తయారు చేస్తాను, నేను ఎప్పుడు ఆ దేవుడిని చూడలేదే అని ఆయన దేవుని వెతుకుతూ మొదలు పెట్టాడు. ఒక రోజుని దేవుడిని తెలుసుకున్నాడు, దేవుని వెతికాడు, దేవుడు మాట్లాడాడు. అబ్రహాం అనగానే వెంటనే అతను దేవుడిని మాట విని విడిచిపెట్టి కుటుంబం అందరినీ విడిచిపెట్టి రామన్నాడు. వెంటనే అతను ఏం చేశాడు, దేవుడిని ప్రజలందరినీ విడిచిపెట్టి వెళ్ళినట్టు గ్రంథం మాకు తెలుసు. అంటే దేవునికి ఎంత లోబడ్డాడు. అబ్రహామే కాదు, సారా కూడా దేవునికి లోబడ్డాడు. కుటుంబం అందరూ దేవునికి లోబడ్డారు. ఆ సంతానం చూస్తే అందరూ ఇసాకు దేవునికి లోబడ్డాడు, ఆ యాకోబు దేవునికి లోబడ్డాడు. వీళ్ళందరూ అబ్రహాము సంతానం, అబ్రహాం కుమారులు దేవునికి లోబడ్డారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం లాంటి జీవితం మనం జీవించాలి. విశ్వాస జీవితంలో మనం బలపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు అబ్రహాము కుమారుడే అని దేవుడు అక్కడ టైటిల్ ఇస్తున్నాడు. యేసయ్య ఇచ్చిన టైటిల్ ఆయన విశ్వాస జీవితం చూసి దేవుడు అక్కడ టైటిల్ ఇస్తున్నాడు. అంటే అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాస జీవితంలో బలపడదు కదా, ఇక్కడ జక్కయ్య విషయంలో కూడా చూస్తే అతను కూడా విశ్వాస జీవితం చూస్తున్నారు. అంటే అబ్రహాములో చూసిన విశ్వాసం ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు జక్కయ్య. అంటే ఇప్పుడు జక్కయ్య అన్నాడు, అన్ని దేవుడు ఇక్కడ ఉన్న భేదవాళ్ళకి అందరికీ ఇచ్చేస్తాను ప్రభా, నేను చేసింది తప్పే, నేను పాపం, నాలో పాపం, ఆ పాపం ఇప్పుడు నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నాను చెప్పి దేవుని సన్నిధిలో అతను ఒప్పుకున్నాడు. విశ్వాస జీవితంలో బలపడ్డాడు. చూడండి ఎంత సమయం పట్టింది దేవుడు మాట్లాడేది. అది కొన్ని సెకండ్స్ అవ్వచ్చు, కొన్ని మినిట్స్ అవ్వచ్చు. ఆ మినిట్స్ లోనే అతను మాట్లాడాడు. చూడండి ఆ మినిట్స్ లోనే దేవుడు ఎంత అద్భుతం చేశాడు. చూడండి ఆ మినిట్స్ లోనే అతను ఒక టైటిల్ పొందుకున్నాడు. ఆ టైటిల్ ఏంటంటే అబ్రహాము కుమారుడు అని అక్కడ టైటిల్ పొందుకున్నాడు. విశ్వాస జీవితం చూడండి అతను వెంటనే అతను వారు మనసు పొందుకున్నాడు. అతనిలోకి ఏమొచ్చింది? రక్షణ. ఆయన ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందని ఈ రోజు దేవుడు మనకు తెలియజేస్తుంది. ఈ ఇంటిలో రక్షణ ఉంది. ఈ రోజు దేవుని రక్షణ మీ ఇంటికి వచ్చిందంటే ఈ రోజు మీరు ఎవరు పెద్దలయ్యారు? అబ్రహాము కుమార్తెలు ఎవరు? ఈ రోజు అబ్రహాము కుమారులయ్యారు. ఈ రోజు చూడు దేవుడి మాటలో మనతో మాట్లాడే మాట ఏంటంటే విశ్వాస జీవితంలో మనం బలపడుతున్నప్పుడు దేవుడు మన హృదయం మనం చూస్తాడు. దేవుడు అక్కడ దేవుడు జక్కయ్య హృదయం చూస్తాడు. దేవుడు ఆయన ఎంతో వేదనతో ఉన్నాడు, ఎంతో బాధ. నేను ఏసైని చూడాలి, నేను పొచ్చేవాడిని, నాకు ఏసై కనపడ్డు అని చెప్పి అతను ఏం చేశాడు? అక్కడున్న మేడి చెట్టు అతను ఎక్కాడు. దేవుడు కనపడాలి, దేవుడిని చూడాలి, నేను దేవుడి దగ్గరికి చేరుకోవాలి. ఆయన హృదయంలో దేవుడు చూస్తాడు. అది సిమియోను హృదయంలో దేవుడు చూస్తాడు. అని చూడండి సిమియోను మనం చూస్తే 2:25 చూస్తే ఆయన మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. సిమియోను లూకా సువార్త 2:25 మనం చూద్దాం. అక్కడ సిమియోను దేవుని కోసం మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. మందిరంలోని నా యేసయ్య, నా మెస్సయ్య ఎప్పుడు వస్తాడా అని ఆ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. విశ్వాసంతో ఆయన చూడండి, విశ్వాసంతో ఆయన దేవుడు అనుకున్నాడు.
దేవుడు వస్తాడు, ఖచ్చితంగా మెస్సయ్య వస్తాడు, మనల్ని కాపాడడానికి ఒక మెస్సయ్య రాబోతున్నాడు అని చెప్పి ఆ రోజు సిమియోను ఎదురు చూశాడు. రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము కుమార్తె అనే టైటిల్ ఇచ్చాడంటే తన విశ్వాస జీవితంలో తన బలంగా నిలబడిందో ఈ రోజు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, అక్కడ చూస్తే ఇక్కడ ఆ స్త్రీ కోసము మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆ స్త్రీ అంటే చాలా ఇయర్స్ నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి, 18 years నుంచి అంటే తన వంగిపోయింది. అంటే వంగిపోవడం అంటే ఇక బెండ్ అయిపోయింది. అది ఆ స్పైనల్ కార్డ్ కంప్లీట్ గా బెండ్ అయిపోయింది. స్పైనల్ కార్డ్ బెండ్ అయిపోయి ఉండడం అంటే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో తను ఉందో చూడండి, ఎంత బాధతో తను ఉందో చూడండి. 18 years, అదేదో 1 year 6 months లేకపోతే 1 day 2 days కాదు, దాదాపు ఒక 18 years అంతా తన ఆ బాధతో ఉందంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. తన భయంకరమైన పరిస్థితిలో ఉంది. అక్కడ యేసయ్య ఆ రోజుని అక్కడ ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ చెప్తున్నప్పుడు యేసయ్య ఆ స్త్రీని చూశాడు. వంగిపోయి ఉంది ఆ స్త్రీ. ఆ వంగిపోయిన స్త్రీని చూసి యేసయ్యకి ఎప్పుడు యేసయ్య అలాంటి ఎవరైనా కష్టాలు ఉన్న శ్రమలు ఉంటే యేసయ్య హృదయం ఎలాంటిదంటే కనికరం చూపించే హృదయం యేసయ్య. ఆ రోజుని ఈ స్త్రీని యేసయ్యని చూశాడు. యేసయ్య చూసి వెంటనే తన యేసయ్య దగ్గరికి రాలేదు. యేసయ్య తనను చూసి తనని పిలిచి తన మీద చేయి పెట్టి వెంటనే ఇమీడియట్ గా తనకి ఆ రోజుని స్వస్థత పరిచినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. చూడండి, తన స్వస్థత ఆ రోజుని ఇమీడియట్ గా తను నవ్వుకుంది. దాదాపు 18 years నుంచి ఆ బాధతో తను బాధపడుతుంది, భయంకరమైన బాధతో తను బాధపడుతుంది. దేవుడు తన హృదయంలో దేవుడు చూశాడు, తనని దేవుడు స్వస్థత పరిచాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఈరోజు మనము బాధల్లో ఉన్నామే, కష్టాల్లో ఉన్నామే, ఇబ్బందుల్లో ఉన్నామే, దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. మన పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు. 18 years అంటే మామూలు విషయం కాదు. 18 years ఒక స్త్రీ వంగిపోయి ఉందంటే అది నార్మల్ ఇష్యూ కాదు. చూడండి, ఆ బాధ అంటే ఆ నడుము బాధతో బాధపడేవారు చాలా మంది ఉన్నారండి. నడుము బాధ అంటే మనం ఏదో పక్కన తీసి పడేస్తాం, కానీ నడుము బాధతో బాధపడేవారు చాలా ఇబ్బందులు ఉంటారు. వాళ్ళు ఆ పని చేసుకోలేరు, చాలా ఇబ్బందులు పడతారు, వాళ్ళు నడవలేరు, వాళ్ళు ఉండిపోతారు, ఇంకా వారికి ఆ శక్తి ఉండదు. వారికి అది కంప్లీట్ గా బెండ్ అయిపోయినప్పుడు వారికి కనపడేది భూమి మాత్రమే కనపడుతుంది. వారికి ఆకాశం ఏది కనపడదు, ఆ భూమి మాత్రమే కనపడుతుంది. ఆ జీవితం అంతా కిందే చూడాలి. ఇంకా ఉంగిపోయిన వారు పైకి ఎత్తలేరు, ఆ నడుము అనేది పైకి ఎత్తలేరు అంటే వారికి ఆ ఆకాశం అనేది కనపడదు, ఆ సంతోషం అనేది వారికి కనపడదు. వారికి కనపడేది దుఃఖమే, కింద దుఃఖమే కనపడుతుంది తప్ప ఆ సంతోషం ఎప్పుడు తన దాదాపు ఒక 18 years అన్నట్టు వెళ్ళిందేమో, ఆ దుఃఖం అంతా కిందే చూస్తుందేమో, కానీ తన జీవితంలో సంతోషం అనేది 18 years ఆ బాధని తను భరించి చూడండి, ఎంత బాధని తను భరించుంటుందో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు మా ఊర్లో భయంకరమైన గాలివాన వచ్చింది. ఆ గాలివాన వచ్చినప్పుడు ఒక కొబ్బరి చెట్టు మరి పడిపోయిందని చెప్పి చిన్నపిల్లలు కదా అప్పుడు బాగా ఆడుకున్నాం. ఆడుతూ చెట్టుకి మొవ్వు ఉంటుంది, పైన ఫ్రంట్ లో లేత ఆకులు ఉంటాయి. అవి ఎంత కమ్మగా ఉంటాయని తినేసినప్పటికీ దాదాపు ఒక 2 days కంటిన్యూస్ గా తింటా ఉన్నా. ఆ మొవ్వుని తినేసిన తర్వాత ఒక 2 days తర్వాత నడుము పడిపోయింది. ఇక నా నడుము బెండ్ అయిపోయింది. ఆ నడుము బెండ్ అయిపోయినప్పుడు ఆ బాడీ పొజిషన్ రాలేదు, స్ట్రైట్ కాలేదు. ఎంత ఇబ్బంది పడ్డానంటే నాకు భయంకరమైన 2 days చాలా భయంకరమైన ఇబ్బందిలోకి వెళ్ళిపోయాను. ఎంత బాధతో భరించానంటే ఇంకా బెండ్ అయిపోయినప్పుడు పడుకుంటాను రాలేదు, బెడ్ మీద పడుకుంటానికి అసలు నాకు అవకాశం రాలేదు. అంటే ఏ యాంగిల్లో పడుకోవాలి కూడా నాకు అర్థం కాలేదు. ఎంత బాధతో నేను ఉన్నానంటే ఆ రోజుని ఏడుపు, ఇంకా మా అమ్మని పట్టుకుని మా నాన్నని పట్టుకుని ఎంత ఏడ్చానంటే ఆ బాధ నేను భరించకపోయినా. అప్పుడు నైట్ పడుకుంటాను కదా, వీలు కుదరలేనప్పుడు మా నాన్నగారి మీద నేను పడుకున్నా. మా నాన్నగారు ఆయన మీద వేసుకున్నాను, పడుకోపెట్టుకున్నారు. ఆ రోజు ఎందుకంటే కంప్లీట్ గా బెండ్ అయిపోయినప్పుడు, ఒక పొజిషన్ రాలినప్పుడు ఆయన మీద నన్ను పడుకోపెట్టుకున్నారు. అలా దాదాపు ఒక 3 days నేను ఆ బాధను ఎదుర్కొన్నా. ఆ నడుము వంగిపోతే మనము భరించలేము ఆ బాధని. తన దాదాపు 18 years భరించిందంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. 18 years ఆ బాధతో ఉన్నదంటే
అక్కడ యేసయ్య తనను చూసి తన మీద దేవుడు యేసయ్య కనికరము చూపిస్తాడు. ఆ కనికరము తన మీద చూపించి తనలో ఉన్న విశ్వాసాన్ని యేసయ్య చూశాడు. అందుకే తను అంటున్నాడు, తన ఎవరి కుమార్తె? అబ్రహాము కుమార్తె అని ఒక టైటిల్ దానికి ఇచ్చి దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. తను తొందరగా మనం విషయాలు నేర్చుకుందాం. మొదటిది మనం తన నుంచి మనకి ఏం పాఠం దేవుడు నేర్పిస్తున్నాడంటే, తన జీవితంలో విశ్వాస జీవితంలో తన బలపడి ఉంది. తన విశ్వాసరాలు అని మనవచ్చు, విశ్వాసరాలు అని మనవచ్చు. చూడండి, లూకా సువార్త మనం చదువుకున్నాం, అదేవిధంగా 2:25, అదే లూకా 19:9 సిమియోను, అదేవిధంగా జక్కే విషయంలో మనం చూసాం. ఏ విధంగా అయితే విశ్వాస జీవితంలో వారు బలపడ్డారు, దేవుడు ఏ విధంగా అయితే వారికి ఒక మంచి టైటిల్ ఇచ్చారు, అదే విధంగా ఇక్కడ ఈ స్త్రీ కూడా ఆ టైటిల్ పొందుకుంది. తన చూడండి, ఇక్కడ మనం చూస్తే తన పేరుతో ఎవరు పిలవలే, అక్కడ తన ప్రాబ్లమ్స్ తో తనని పిలిచారు. అంటే బెండ్ అయిపోయింది, పొంగిన స్త్రీ, లేకపోతే ఏదో ఒక క్రిపిల్డ్, ఇంగ్లీష్ లో ఆ క్రిపిల్డ్ ఉమెన్, అలాంటి ఆ పేరుతో ఒక టైటిల్ తో వచ్చి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందో కదా, ఎవరైనా కుండుతున్నారంటో, కారు కుండుతున్నారంటో, మనం ఏమంటారు కుంటుడు అంటారు చూడండి, అవునా? వారి ప్రాబ్లం మంచి మనకి ఏం చేస్తాం, ఒక టైటిల్ పెడతాం. వారి పేరు పెట్టి కూడా మనం పిలవం, ఎందుకంటే వారి ప్రాబ్లం ఏంటంటే వారి పేరు కంటే వారి ప్రాబ్లమే పెద్దగా సమస్యగా మనకు కనపడుతుంది. సో అందుకని వారి ప్రాబ్లం తోటి మనకి ఎక్కువగా వారి ప్రాబ్లం తోటి మనకి ఎక్కువ పరిచయం అవుతుంది, పేరుతో ఎక్కువ పరిచయం అవ్వరు. సో ఇక్కడ ఈ స్త్రీ కూడా తన ప్రాబ్లం తోటి అక్కడున్న ఏరియా వారందరికీ, అక్కడ ఆ ఊర్లో ఉన్న వారందరికీ ఆ తన ప్రాబ్లంతో అందరికీ పరిచయం అయింది. ఆ ప్రాబ్లం ఏంటి కదా, పొంగిన స్త్రీ. తన ఉండిపోయింది ఆ వంగిన ఓ స్త్రీ. తనగానే పరిశుద్ధాత్మ దేవుడు తన పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదంటే, చూడండి తన 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 ప్రాబ్లము ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం దాదాపు 8 years నుంచి, దాదాపు 18 years నుంచి తన ఆ బాధతో బాధపడుతుంది. 18 years నుంచి ఆ బాధలో ఉంది, ఆ శ్రమలో, ఆ కష్టాల్లో ఉంది. ఆ కష్టాలు, ఆ భారము తన భుజం మీద, తన నడుం మీద బరువు తన మోస్తుంది. చూడండి, ఆ బరువుతో తన ముందుకు వెళ్తుంది. విశ్వాస జీవితంలో తను చూడండి, తన వీక్ అవ్వలేదు, తన మాత్రం విశ్వాస జీవితంలో తన బలపడే తన ముందుకు వెళ్ళండి, బలపడే ముందుకు వెళ్ళండి. చూడండి, తను ఎక్కడుంది? విశ్రాంతి దినం అని, విశ్రాంతి దినము రోజుని తను ఏం చేస్తుందంట, సమాజ మందిరం దగ్గర తను వచ్చింది. సమాజ మందిరం దగ్గరకు వచ్చి చూడండి, విశ్వాస జీవితంలో తను వంగిపోయినా కానీ నా దేవుడి మందిరానికి వెళ్ళాడు కదా, దేవుని మందిరం దగ్గర నేను ఉండాలని ఆలోచించాడు. వంగిపోయాను, నేను ఇంటిగా ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళకూడదని తను మాత్రం ఇంటిలో ఉండిపోతుంది. తన ఆ సమాజం మందిరంకి వచ్చింది. ఆ రోజు తన సైడ్ ఉంటే అయ్యో నాకు నడుము నొప్పి, నేను వెళ్ళలేను కదా, నేను ఎంత కాలం నేను వెళ్ళాను కదా అని చెప్పి ఆ రోజుని అక్కడ ఆగిపోయి ఉంటే తను ఖచ్చితంగా యేసయ్య ఇచ్చిన దీవులు ఆ రోజు తను వచ్చి ప్రతి దినం, అంటే ప్రతి సబాత్ దినం తన ఎక్కడికి వచ్చింది, ఆ సమాజ మందిరానికి వచ్చి తన దేవుని సన్నిధిలో గడిపేది. తన విశ్వాసం ఇక్కడ తెలియజేస్తుంది. విశ్వాసం రాదు అంటున్నారంటే తన దేవుడి సన్నిధిలో టైం స్పెండ్ చేస్తుంది, దేవుడి దగ్గర దేవుడి కోసం తను జీవించింది. నా నడుము వంగిపోయింది కదా, నేను వీక్ అయిపోయింది కదా, నేను వెళ్ళలేదు కదా అని ఆ రీజన్ తీసుకుని, నా ఎక్స్క్యూజ్ తీసుకుని తను అక్కడ ఉండిపోలే. లేదు, నా దేవుడి మందిరానికి వెళ్ళాలి, దేవుడి సన్నిధిలో ఉండాలని అక్కడ తీర్మానం తీసుకుని తన ఆ మందిరానికి ఆ రోజు చేరుకుంది. అందుకని యేసయ్య తనలో ఉన్న ఆ భక్తిని చూసాడు, తనలో ఉన్న విశ్వాసాన్ని చూసి అంటున్నాడు, ఎవరు? అబ్రహాము కుమార్తె అంటే తనలో ఉన్న విశ్వాసం చూడండి. నా నడుమకపోయినా నాలుగుపోలే, దేవుడు ఉన్నాడు, నడుమకపోతే ఏంటి, నా దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నాతో ఉంటే చాలు అని ఆ బాధని పక్కన పెట్టి తన ఆ బాధను కూడా ఎక్కడికి వచ్చింది, దేవుడి మందిరానికి తన చేరుకుంది. విశ్వాసం చూడండి. మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఏదో ఒక రీజన్ తీసుకుని మనము ఆగిపోవడం కాదు, ఏదో ఒక రీజన్ తో మనం మందిరాన్ని నుంచి దూరం అయిపోవడం కాదు. మన దేవుడి మందిరంలో, దేవుడి దగ్గర, మన దేవుడి కోసము మందిరానికి వస్తాం, ప్రజల కోసం కాదు. యేసయ్య కోసం మనం మందిరానికి వస్తాం. యేసయ్యతో ఉండాలి, మనం దేవునితో ఉండాలి. దేవుడు ఎన్ని చూస్తాడు, దేవుడిని కౌంట్ చేస్తాడు. మనము తీర్పు అనేది ఒక రోజు వస్తుంది. ఆ తీర్పు రోజుని దేవుడు అన్ని కౌంట్ చేస్తాడు. మనం ఏం పెట్టుకున్నాం, మనసులో ఏముందో అన్ని దేవుడు చూస్తాడు. ఈ రోజు ఆ రోజుని దేవుడు ఈ స్త్రీలో ఉన్న విశ్వాసం చూస్తాడు. తన మనసులో ఏమీ లేదు. నాయన అందరూ అంటున్నారు, అందరూ అనే అంటారు, నేను నడుము వంగిపోయేది కదా, ఇంక ఈ మందిరానికి ఏం వస్తున్నావు? మనం చూస్తే కోనేటి నది ఉంది అక్కడ. కోనేటి బావి దగ్గర ఒక పురుషుడు ఏం చేస్తాడు, అతను
దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి ఆయన ప్రాబ్లం ఎదుర్కొంటున్నాడు? కోనేటి నది దగ్గర 38 years నుంచి ఆ ప్రాబ్లం ఎదుర్కొన్నాడు. 38 years నుంచి అతను పడే ఉన్నాడు, మనుషులు అలా పడే ఉన్నాడు. ఆయన అనుకుంటున్నాడు ఆ కోనేటి నదిలో నేను దిగినాం అనుకుంటాడు. అందులోనే ఇంకొకరు ఎవరెవరు చంపేస్తారు. అంటే ఆ కోనేటి నదిలోకి ఒక్కరికి మాత్రమే అద్భుతం చేయడం, ఒక్కరికి మాత్రం. అంటే అక్కడ దేవదూతలు వస్తాయి, ఆ దేవదూతలు ఏం చేస్తారంట? ఆ నీళ్లు కదిలిస్తారు. ఎప్పుడైతే నీళ్లు కదిలిస్తారో వెంటనే ఆ కదిలించినప్పుడు ఎవరైతే జంప్ చేస్తారో వారికి ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. అంటే వారికి స్వస్థత వస్తుంది. చాలా మంది పొందుకున్నారు. ఈ వ్యక్తి దాదాపు 38 years నుంచి ఆ కోనేటి నది దగ్గర ఎదురు చూస్తున్నాడు. నాకు అద్భుతం జరుగుతుంది, నాకు అద్భుతం జరుగుతుంది అని ఎదురు చూస్తే అతను తీసుకుని వెళ్ళేవారే పర్లేదు. ఆయన గడ్డ ముందే ఎవరో జంప్ చేస్తున్నారు. అక్కడ నది దగ్గర తీసుకెళ్తానికి ఎవరు? ఎందుకంటే కాళ్ళు లేవు, చేతులు లేవు, నడవలేవు. 38 years తర్వాత దేవుడు అతను చూశాడు. ఆయనలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూశాడు. విశ్వాసం చూసి దేవుడు వెంటనే అతను ఏం చేశాడు? స్వస్థత. నీకు స్వస్థత కావాలా అనుకుంటున్నావా? వెంటనే ఇమీడియట్ గా అతను స్వస్థపరిచాడు. వెంటనే అక్కడ ఉన్న మంచానికి ఎన్ని ఇయర్స్? 38 years నడవలేడు, చేయలేడు. అలాంటి వ్యక్తిని దేవుడు స్వస్థత పరిచాడు. దేవుడు స్వస్థత పరిచాడు. ఆ రోజుని ఈ స్త్రీని చూస్తే తన విశ్వాస జీవితంలో వంగిపోయింది, నడవలేదు. అలాంటి పరిస్థితిలో వంగిపోయి తన ఏదో విధంగా తన ఆ మందిరానికి చేరుకుంది. ఆ మందిరంలో దేవుడితో గడపాలని విశ్వాస జీవితంలో తన బలపడి ముందుకు వెళ్ళేది. దేవుడు మనతో ఉన్నాడు, మనం దేవుడి ముందుకు నడిపిస్తున్నాడు. మనము ఎక్స్క్యూజెస్ తీసుకుంటాం కాదు. దేవుడి మందిరంలో మనం బలపడాలి. ఈ స్త్రీ నుంచి దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. నీ విశ్వాస జీవితం దేవుడు చూస్తున్నాడు. నీ విశ్వాసం జీవితం దేవుడు చూస్తే నిన్ను దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. రెండోది మనం చూస్తే సాతాన్ని ఎదిరించిన ఏంటి? ఏ స్త్రీ? అబ్రహాము కుమార్తె. సాతాన్ని ఎదిరించిన అబ్రహాము కుమార్తె ఏం చేసి చూడండి. ఎవరు అంటే తనకు వచ్చిన రోగము దేని ద్వారా వచ్చింది? అపవాది. ఒకసారి దెయ్యం పట్టిన చదవమ్మా. దెయ్యం పట్టిన 18 ఏళ్ల నుండి బలహీన పరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము బలహీన పరిచిన ఏంటంటే దెయ్యం. అంటే చూడండి, ఈరోజు ఈ బలహీన పరిచిన దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు ఏం చేస్తాయంటే అవి నిన్ను వీక్ చేసేస్తా ఉంటాయి. తనకి దెయ్యం పెట్టుకుంది. ఆ దెయ్యం ఏంటంటే తను ఉంగిపో ఉండాలి. 18 years అలా ఉంగిపోయేలా చేసింది ఎవరు? ఒక దెయ్యం. దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటాయి. అపవాది దెయ్యం. అది ఓబు గ్రంథం మనం చదువుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంది. యోబు నేను హింసించాలి, యోబుకి చుట్టూ నువ్వు కంచి వేసావు, అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాడు, అది తీసేయి. దేవుడు అంటాడు తన ప్రాణాలు తీసుకుంటే నీకు అధికారం ఉంది. తన విశ్వాసం, తన భక్తుడు, ఆయన మీద ఏ మచ్చ లేదు అని దేవుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు దేవుడు అంటాడు నువ్వు ఎట్టి పరిస్థితులు ప్రాణాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఏం చేసింది? రోగాలు తీసుకొచ్చి భయంకరమైన పుండ్లు బాడీ అంతా తీసుకొచ్చి ఆ పుండ్లని ఎవరు తీసుకొచ్చి? అపవాది తీసుకొచ్చి. దాదాపు ఎన్ని ఇయర్స్? 40 years దాకా ఆయన ఆ ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. ఆయనకు ఆ శ్రమ ఎదుర్కొంటూనే ఉన్నాడు. అన్ని ఇయర్స్ ఆయన ఎదుర్కొన్నాడంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. భయంకరమైన పరిస్థితి. అది సాతానుడు, ఒక దయ్యం పట్టుకుంది. ఇక్కడ స్త్రీ కూడా దయ్యం అని దేవుడు చూశాడు. ఒక దయ్యం ఏం చేసింది? దాన్ని ఏం చేసింది? వీక్ చేసేసింది, దాన్ని బెండ్ చేసేసింది. ఆ దయ్యం పట్టుకుంది. ఆ దయ్యము తన మీద బలంగా ఉంది. బలంగా ఉండి తన హింసించింది. భయంకరంగా తను హింసించిందంటే ఇంకా బాధతోనే ఉంది. ఆ దెయ్యం అలాగే బరువైపోయింది ఉంది. తన మీద బరువుతో తన ఎదుర్కొంది. కానీ తను ఏం చేసింది? ఆ సాతాన్ని ఎదిరించింది. 18 years ఆ బాధతో భరించిందంటే సాతాన్ని ఎదిరించింది, జయించింది. సాతాన్ని ఆ బరువు ఎక్కువైపోయినారు. రోజు రోజుకి ఆ బాధను పెంచిందేమో, ఆ బరువు ఎక్కువ పెంచిందేమో, ఆ పెయిన్ ఎక్కువ వచ్చేసిందేమో. ఆ పెయిన్తో ఉన్నా గానీ తను మాత్రము ఏం చేయాలి? తన మాత్రము అలా ఉంచిపోయింది. దేవుని సన్నిధిలో అలా ఉంచిపోయింది. అంటే అపవాదిని ఎదిరించింది. రోజు అపవాది మన మధ్యలో ఉన్నాడు.
అపవాది మన మీద బరువు పెడుతున్నాడేమో. అపవాదిని జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యు నీడ్ టు ఓవర్కమ్ ద సైటాన్. సైటాన్ ఇస్ ఆల్వేస్ దేర్. అక్కడ ఆ రోజుని యోబు ఎదిరించాడు, అపవాదిని ఎదిరించాడు, అపవాది నుంచి ఆ జయం పొందుకున్నాడు. He was able to stand for God. దేవుడు నాతో ఉన్నాడు. ఫ్రెండ్స్ వచ్చి డిస్కరేజ్ చేశారు, భార్య వచ్చి డిస్కరేజ్ చేశారు, అందరూ వచ్చి డిస్కరేజ్ చేశారు. అండ్ యోబు మాత్రము దేవుడి సన్నిధిలో అతను నిలబడ్డాడు. లేదు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు మేలు చేస్తాడు, ఇదంతా నాకు టెస్ట్ మాత్రమే అని ఆ రోజుని యోసేపు కూడా అతను నిలబడ్డాడు, దేవుడి సన్నిధిలో నిలబడ్డాడు. ఇదంతా జరుగుతుందంటే దేవుడు నా పట్ల మేలు చేయడానికి ఇదంతా జరుగుతుందని ఆ రోజుని విశ్వాస జీవితంలో అతను అపవాదిని ఎదిరించాడు. ఇక్కడ చూడండి, ఆ స్త్రీ కూడా అపవాదిని ఎదిరించింది. అపవాదిని ఎదిరించి ఒక స్త్రీ, నాకు తెలిసిన స్త్రీ, తన ఒక గెడ్డతో బాధపడుతుంది. నడుము మీద ఒక పెద్ద గెడ్డ వచ్చింది. ఆ గెడ్డతో బాధపడినప్పుడు ప్రార్థన చేయించుకుంది. ఆ ప్రార్థన చేయిపెట్టి ప్రార్థన చేసింది. చాలా ఇంత పెద్ద గెడ్డ అనుకున్నా అది బాడీ మీద వెనక ఆ గెడ్డని ఎలా మోసింది ఇంతకాలం. దాదాపు 2 years నుంచి ఆ గెడ్డతోనే తన ఆ బాధ భరిస్తూ వచ్చింది. ఆపరేషన్ చేయరా అంటే ఆపరేషన్ చేస్తానన్నారయ్యా, కానీ ఆపరేషన్ చేస్తే ఇక నడుము నేను ఎండు పూస్తుంది, ఆ స్పైనల్ కార్డ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి డాక్టర్స్ ఇప్పటిదాకా నాకు ఆపరేషన్ చేయలేదయ్యా, దేవుడు నాకు స్వస్థత పరుస్తారని తను వచ్చి ప్రార్థన చేయించుకోండి. తను దాదాపు తనకి 72 years ఉంటుంది. 72 years ఏజ్ లో తన గెడ్డతో బాధపడుతుంది, నడుము వంగిపోయింది, ఆ బాధతో ఉంది, భయంకర బాధతో తన ఆ రోజు వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు ప్రార్థన చేసాం. ఆ రోజుని ప్రార్థన చేసాం, అప్పుడే భోజనం చేస్తున్నాం. ఆ భోజనం చేసిన పిల్లలు వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఆ ఫంక్షన్ లో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక బాల్ బంతి వెళ్ళి డైరెక్ట్ గా ఆ గెడ్డకి తగిలింది. ఆ రోజు ఆ స్పాట్ లో గెడ్డ తగిలింది. ఆ గెడ్డ తగిలినప్పుడు ఇంకా ఇమీడియట్ గా గెడ్డ సాల్వ్ అయ్యి అది తను అక్కడ పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు మేము ఇమీడియట్ గా తన హాస్పిటల్ తీసుకెళ్ళగలిగాము. హాస్పిటల్ తీసుకెళ్ళి 3 days తర్వాత తెలిసింది ఏంటంటే ఆ గెడ్డకి ఆ బాల్ గెడ్డ తగిలింది. ఎప్పుడైతే గెడ్డ తగిలిందో తన బాధని భరించకపోయింది. ఇంకా ఇమీడియట్ గా తనకి ఆపరేషన్ చేయాలని చెప్పి ఇమీడియట్ గా తనకి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన వెంటనే తన ఒక వారం రోజుల తర్వాత నా పాస్టర్ గారు ఫోన్ చేసి తన క్యూర్ అయిందయ్యా అని ఆలోచన చేస్తారు. God can do a wonderful things. ఆ రోజు దేవుడు అద్భుతం చేశాడు. ఒక గెడ్డతో తన బాధపడి రోజు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనకి ఆ అపవాది ఏం చేస్తాడంటే మనం ఏం చేస్తాడు, బలహీన పరిస్థితి ఏదో ఒకటి మనకి మన బాడీలో ఏదో ఒకటి తీసుకొచ్చి బలహీన పరిస్థితి. మనం జాగ్రత్త పడాలి, అపవాది నుంచి మనం జాగ్రత్త పడాలి. అపవాదిని ఎదుర్కొనేలా మనం ఎదుర్కోవాలి. మనకి ఏదో ఒకటి ఏదో ఒక సమస్య దేవుడు ఆ అపవాది మనలో పెడతాడు. లేదా కిడ్నీలో స్టోన్స్ పెట్టవచ్చు, లేదా మనకి ఏదో ఒక ప్రాబ్లం పెట్టవచ్చు, ఏదో ఒక ప్రాబ్లం మన జీవితంలోకి రావచ్చు. ఆ ప్రాబ్లం ఆ బాధ రోజు రోజుకి పెరగవచ్చు. కానీ దేవుడు మనకి ఈ రోజు తెలియజేస్తుంటే నీ విశ్వాస జీవితంలో బలపడాలి, అపవాదిని ఎదుర్కోవాలి. మన జీవితంలో అది బలహీనపరుస్తారు. ఆ బలహీనపరిచే దెయ్యం నీలో ఉందేమో, ఆ దెయ్యం నీలో ఉండి ఇబ్బంది పెడుతుందేమో. ఈ స్త్రీ ఆ రోజుని ఆ దెయ్యాన్ని ఎదుర్కొంది. దాదాపు 18 years ఆ స్త్రీ ఆ రోజుని ఎదుర్కొంది. మూడో విషయము తన సహనంతో ఉన్నది. మూడో విషయం తన సహనంతో ఉంది. సహనంతో ఉన్న అబ్రహాము కుమార్తె చూడండి, తన ఏం చేస్తుంది, బెండ్ అయిపోయింది. అంటే 18 years ఏదో ఒక రోజు దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, నాకు ఆ మేలు జరుగుతుంది. మేబీ ఆ గొర్రె నది కూడా వెళ్ళే ఉంటుంది కానీ తనకు అద్భుతం జరగలేదు. అవేమి తను వెయిట్ చేస్తుంది, ఎవరో ఒకరు వచ్చి నాకు అద్భుతం చేస్తారని తను వెయిట్ చేస్తుంది. ఏదో ఒక ప్రముఖ వస్తారు నా జీవితంలో ఏదో ఒక మేలు జరుగుతుందని తను అనుకుంటుంది. ప్రతి విశ్రాంతి దినం తను ఏం చేసింది, ఆ మందిరం దగ్గరికి వచ్చేది, ఆ సమాజ మందిరానికి వచ్చి తన ప్రార్థన చేస్తుంది. దేవుడి దగ్గర తన గడిపేదేమో, టైం అంతా గడిపేదేమో. We don't know what exactly happened. కానీ ఆ రోజు మాత్రం దేవుని సన్నిధుల దగ్గరికి తను చేరు. అదే సహనంతో ఉంది. అంతకాలం 16 years తన సహనంతో ఉంది, ఓర్పుతో తన రోజు దేవుడు కోరుకునేది ఓర్పు, సహనము. మనలో పేషెన్స్, we should have a patience. ఆ పేషెన్స్ తో మనం ఉండాలి. ఆ పేషెన్స్ మనలో ఉండాలి. మనము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సహనము మనలో ఉంటుంది. పడిపోతాం, ఈజీగా పడిపోతాం. అయ్యో ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందా అని చెప్పి మనం పడిపోతాం. ఆ బాండేజ్ లో వెళ్ళిపోతాం. అపవాది పని ఏంటంటే మనము ఆ సహనంలో ఉన్నప్పుడు ఏదో ఒక టెన్షన్ తీసుకొస్తాం. ఇంకా ఎంతకాలం నేను ఎలా ఉండాలని చెప్పి మనం ఏం చేస్తాం,
కూర్చుంటాం, పడిపోతాం. ఇక చూడండి, ఈ స్త్రీ సహనంతో ఓర్పుతో తన జీవితంలో తన ముందుకు వెళ్ళింది. దేవుడు కోరుకునేది అది, సహనంతో ఉంటాం. ప్రతి విషయంలో మనం బలపడుతూ, విశ్వాస జీవితంలో మనం బలపడుతూ ముందుకు వెళ్ళాలి. ఆ సహనంతో మనము ఉండాలి. మనం పడిపోకూడదు. మనం విశ్వాస జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఇమీడియట్ గా ఎంత ప్రార్థన చేసినా మేబీ ఇయర్స్ పెట్టవచ్చు, మేబీ చాలా చాలా సమయం పట్టవచ్చు. మనం ప్రార్థన చేసినా కానీ మన హీలింగ్ జరగదు. మేబీ దేవుడు టెస్ట్ చేస్తాడు. ఇంకా విశ్వాస జీవితంలో బలపడాలని దేవుడు కోరుకొచ్చాడు. మేబీ గాడ్ wants you to do something. దేవుడు అద్భుతం చేయాలనుకుంటాడు, కానీ అది రిలీజ్ అవ్వాలంటే నువ్వు ఫస్ట్ రెడీ అవ్వాలి. మేబీ ఈరోజు మనం చూస్తే ఈ స్త్రీ ఆ రోజుని సహనంతో 16 years సహనంతో అంతకాలము తను వెయిట్ చేసింది. అంతకాలం తను 18 years తన వెయిట్ చేసింది కాబట్టి ఈ రోజు చూడండి, తన పరిశుద్ధ గ్రంథంలో తన పేరు మెచ్చింది. చాలా మంది అద్భుతాలు పొందుకున్నారు, చాలా మంది అద్భుతాలు, కానీ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిరకల్ అన్నమాట. గ్రేటెస్ట్. అది కూడా దేవుడు ఎప్పుడు చేశాడు? ఒక విశ్రాంతి దినాన్ని అతన్ని ఏం చేశాడు? ఇట్ వాస్ ద సబత్. ఆ రోజు ఎవరు పని చేయకూడదు. అందుకే దేవుడు ఒక ఉదాహరణ కూడా తీసుకున్నారు. ఉదాహరణ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైనా కట్టేసి ఉన్నాం అనుకో, ఏదైనా జంతువు కట్టేసి ఉన్నాము, ఆ జంతువుని ఏం చేస్తే ఇప్పుతాం కదా, దానికి భోజనం పెట్టాలి కదా, దానికి ఆహారం పెట్టాలి కదా. మీరు పని చేస్తున్నారు కదా, దేవుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అలాగే నేను ఏం చేస్తున్నావు? విడుదల. దానికి ఏంటి? ఒక దయ్యం పట్టుకుంది, విడుదల చేస్తుంది. తప్ప అసలు విశ్రాంతి దినం పెట్టింది ఎవరు? దేవుడు. ఎవరికి? ప్రజలని. ఎందుకు? యేసయ్య దేవుడు 6 రోజులు పని చేస్తాడు. 6 రోజులు పని చేసి 7వ రోజుని యేసయ్య దేవుడు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు, శ్రమ పడ్డాడు. అందుకని ప్రజలందరికీ దేవుడికి పెట్టింది ఏంటంటే, మీరు 6 రోజులు కష్టపడండి, 7వ రోజుని నాతో మీరు ఉండండి, నాతో సమయం. యేసయ్య దేవుడైనప్పుడు ఎవరితో టైం స్పెండ్ చేయాలి? ప్రజలు కదా. ప్రజలకు మీరు చూడండి, మీరు తెలియదు యేసయ్య మెస్సయ్య అని, యేసయ్య దేవుడని మీరు తెలియదు. అందుకని దేవుడితో యేసయ్యతో వారు ఒక ఆర్గ్యుమెంట్ వస్తారు. ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సబాత్ రోజు మనము ఏ పని చేయకూడదు అని చెప్పి వారు మాట్లాడారు. ఏ పని చేయకూడదు అంటున్నారు. పనే చేయకూడదు అంటే ఇప్పుడు స్విచ్లు కూడా ఇరంటారు. ఒక రోజు ముందు స్విచ్లు ఏం చేస్తారు? ఆన్ చేసుకుంటారు. వాళ్ళు స్విచ్లు కూడా ఆఫ్ చేసుకోరంటారు. 6 దాకా, ఈవినింగ్ నైట్ 6 దాకా వాళ్ళు స్విచ్లు ఆఫ్ చేస్తారు. అలా ఆన్ చేసుకుంటారు. దేవుడు అంటున్నాడు, ఈరోజు హృదయం శుద్ధిగా ఉండాలి తప్ప మనం చేసే పనుల్లో పోదు. దేవుడు కూడా కోరుకునేది నీ హృదయం నాతో ఉండాలి, నువ్వు చేసే పనుల్లో కాదు. వంట చేసుకోకూడదు, వంట చేయాలి, ఇవన్నీ కాదు, రీజన్స్ తీసుకోవడం రాదు. దేవుడు మీరు దాంట్లో సమయం మీరు కడుపుకండి, నాతో ఉన్నాను. దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు స్త్రీలు ఉన్నారనుకోండి, వారు ఏం చేస్తారంటే రేపు ఏం చేయాలి ఈ రోజు నైట్ ఆలోచించేస్తారు. ఈ రోజే కాదు, ఉదయం కూడా అదే ఆలోచిస్తారు. ఆ దినమంతా ఎలా ఉంటారంటే ఏం వండాలి అంటారు. ఆ సమయం వచ్చినప్పటికి ఇంకా లాస్ట్ 5 నిమిషాలు చేసే పనికి, 5 నిమిషాలు టకటక అయిపోయే పనికి ఒక రోజు పెడతారు వరకు ఆలోచిస్తానికి ఏమేం చేయాలని. అందుకని దేవుడు అన్నాడు, మీ పనిలో మీరు ఉండకండి. ఎందుకంటే మీ టైం అంతా దేంట్లో స్పెండ్ చేస్తున్నారు? దాంట్లో ఆలోచనలో మీరు టైం స్పెండ్ చేస్తారు. దాంట్లో మీరు టైం స్పెండ్ చేయకండి. నా దగ్గర మీరు టైం స్పెండ్ చేయండి, నా సన్నిధిలో మీరు టైం స్పెండ్ చేయడం దేవుడు కోరుకున్నారు. కానీ వేరేంటంటే దాన్ని ఒక రీజన్ గా తీసుకున్నారు. ఆ రీజన్ తీసుకుని ఏ రోజు నువ్వు అద్భుతం చేస్తావేంటి అని చెప్పి అక్కడ రోజు నీ దేవుడితో వాళ్ళు పోటీకి వెళ్ళారు. అందరూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. చూడండి, ఆర్గ్యుమెంట్. ఆ సబాత్ రోజు నువ్వు ఈ అద్భుతం చేస్తావని అక్కడ దేవుడికి క్వశ్చన్ వేస్తారు. చూడండి, అక్కడ అద్భుతం పొందుకుంది తన స్త్రీ, అద్భుతం పొందుకుంది. దేవుడు అద్భుతం చేశారు. తన నడుము పోగొట్టుకుంది, తన జీవితం నాశనం అయిపోయింది. జీవితం నాశనమైనట్టు, నడుము వంగిపోయిందంటే తన జీవితంలో ఏ మంచి పని చేయలేదు, ఏ మనిషిని చూడలేదు, తనలో ఏ సంతోషం లేదు. ఏ సంతోషం లేని జీవితంలో దేవుడు సంతోషం ఇస్తే సబాత్ రోజుని మీరు క్వశ్చన్ వేస్తారు, అది నువ్వు చేయొచ్చా పని క్వశ్చన్ వేస్తారు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు మన సహనం దేవుడు చూస్తాడు, ఓర్పుని దేవుడు చూస్తాడు. ఆ రోజుని దేవుడు ఓర్పుని చూశాడు. ఆ సబాత్ రోజుని దేవుడు దాన్ని బ్రేక్ చేసి దేవుడు అద్భుతం చేశాడు ఆ స్త్రీ జీవితంలో. 4వ విషయం మనం చూస్తే, విడుదల పొందుకున్న అబ్రహాము కుమార్తె, విడుదల పొందుకున్న
అబ్రహాము కుమార్తె తన విడుదల పొందుకుంది. దేని నుంచి విడుదల పొందుకుంది? ఆ దెయ్యం నుంచి విడుదల పొందుకుంది. ఆ బాధ నుంచి తన విడుదల పొందుకుంది. తన భారం నుంచి తన విడుదల పొందుకుంది. తన జీవితంలో ఉన్న ప్రతి ఆ దుఃఖం నుంచి విడుదల పొందుకుంది. దేవుడు అద్భుతం చేశాడు. డెలివరెన్స్. He has given a great deliverance to her. దేవుడు ఏం చేశాడు చూడండి, తను చూశాడు. ఆ డెలివరెన్స్ లో దేవుడు చూస్తాడు. నీకు విడుదల ఇచ్చినప్పుడు దేవుడు చూస్తాడంట. చూసే దేవుడు అన్నాడు. అది ఆగారు అంటుంది, ఎడారిలో ఉన్నప్పుడు ఆగారికి ఎవ్వరూ లేరు. ఆగారు జీవితంలో ఎవరు అందరు పోగొట్టుకున్నారు అన్నాడు. దుఃఖంలో ఉన్నప్పుడు ఆగారు తన ప్రార్థన చేస్తుంది. తన ప్రార్థన చేసినప్పుడు తన ప్రార్థన దేవుడు విన్నాడు. అప్పుడు అన్నాడు, చూసే దేవుడు మంచిగా ఉన్నాడు. నేను చూసే దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నీ బాధను చూస్తున్నాడు, నీ శ్రమల దేవుడు చూస్తున్నాడు, నీ కష్టం దేవుడు చూస్తున్నాడు, నీలో ఉన్న బాధని తొలగించాలని దేవుడు చూస్తున్నాడు. హృదయం అనేది శుద్ధిగా ఉండాలి. విశ్వాస జీవితంలో బలంగా ఉండాలి. దేవుడు చూస్తాడు. విడుదల నీకు దేవుడు విడుదల ఇవ్వాలంటే దేవుడు నీ వైపు చూడాలి. దేవుడిని చూస్తున్నాడు. ప్రజలు చూస్తున్నారని చూస్తున్నారు. చాలా మంది నన్ను ప్రజలు చూడాలని అనుకుంటారు. ప్రజలు చూడాలి, అందరి జనం నన్ను చూడాలని మనము ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నాం. ఇక్కడ దేవుడు చూస్తున్నాడా లేదా మనం గమనించాలి. ఆ రోజు దేవుడు ఈ స్త్రీ వైపు చూడాలి. దేవుడు చూస్తమే కాదు, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పిలుస్తాడు. ఏం చేశాడు? తన్ని పిలిచాడు. పెంచిన దేవుడు పిలిచాడు. గాడ్ కాల్స్. విశ్వాస జీవితంలో బలపడుతున్నప్పుడు దేవుడు నిన్ను పిలుస్తాడు. విశ్వాస జీవితం చూసి నేను పిలుస్తాను. ఏమని పిలుస్తాడు తెలుసా? అమ్మా అని పిలుస్తాడు. ప్రేమ చూడండి. అలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మా అన్నప్పుడు చూడండి, వెంటనే స్వస్థత వచ్చేస్తాను. వెంటనే ఇమీడియట్ గా స్వస్థత చేస్తాడు. అమ్మా అన్నట్టు ఆ బాధ చూడండి, ఎంత బాధతో తను బాధపడుతుంది, ఎంతో దుఃఖంలో తను ఉంటుంది. ఆ దుఃఖము ఎన్నో ఇయర్స్ నుంచి, ఆ 18 years నుంచి ఆ బాధతో ఉంది. అంత ప్రేమతో ఎవరు పిలవలేదేమో. తన జీవితంలో తన విశ్వాస జీవితం చూసి అమ్మా అనగానే చూడండి ఎంత సంతోషం ఉంది. ఎంత సంతోషంతో తన ముందుకు వెంటనే తను యేసయ్య ఏం చేశాడు? అమ్మా అని పిలిచి వెంటనే చెయ్యి పెట్టి దాన్ని స్వస్థపరిచాడు. 3 విషయాలు దేవుడు చేశాడు కదా. దేవుడు చేసిన పని 3 పనులు. ఒకటి, దేవుడు చూశాడు. రెండోది, దేవుడు పిలిచాడు. మూడోది, దేవుడు స్వస్థత పరిచాడు. 3 విషయాలు, 3 పనులు జరిగింది. వెంటనే ఇమీడియట్ గా జరిగింది. ఎందుకు? తన విశ్వాస జీవితంలో మనం చూసింది, విశ్వాస జీవితంలో బలపడింది. రెండోది, అపవాదిని ఎదుర్కొంది. మూడోది, ఓర్పులో తన నిలబడ్డాడు. ఓర్పు, సహనముతో తన సహనంతో తన ముందుకు. ఈ 3 దేవుడు చేశాడు. దేవుడు ఈ రోజు మనం అందరినీ చూస్తున్నాడు. మనం చూసే దేవుడు మనం మంచున్నాడు. ఏదో దేవుడు మనం చేసే ప్రతి పనిని ఏదో చూస్తున్నాడు. మనం ఆలోచనలో దేవుడు చూస్తున్నాడు. మనం చేసే పని దేవుడు చూస్తున్నాడు. జీవితంలో ఎలా ఉన్నామో మన ప్రార్థన అన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు. రెండోది, నీ ప్రార్థన జీవితంలో బలపడుతున్నప్పుడు దేవుడు నిన్ను పిలుస్తాడు. నీ పేరు పెట్టి పిలుస్తాడు. ఇక్కడ ఆ స్త్రీని అమ్మా అని పిలిచాడు. పెంచిన దాని మీద చేయి పెట్టి స్వస్థపరిచాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు స్వస్థపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాంటి ప్రాబ్లం లో ఉన్నా కానీ దేవుడిని ఈ రోజు స్వస్థపరచాడు. God is there to heal you. కీర్తనలో 38:6 మన చదువుతుంది. కీర్తనలో 38:6 అక్కడ భక్తుడు చేస్తారు. దేవుడి సన్నిధిలో మనము తగ్గింపు. దేవుడి సన్నిధిలో మనకి తగ్గింపు ఉండాలి. చూడండి 38:6 కీర్తనలో 38:6 దేవుడు తెలియజేసిన మాట, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖక్రాంతుడై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహు నలిగి. నడుములో ఏముంది? భారం ఉంది, దుఃఖం ఉంది. కానీ ఇప్పుడు చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? He was bowed down low అన్నది ఇంగ్లీష్ లో. ఈ bow down low, I bow down low అన్నది లో. అది ఎంత గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళిపోయి చూడండి. He was down level. అంటే ఆ బాధ చూడండి, ఆ బాధ ఇక్కడ ఉంది, ఆ నడుము మీద దుఃఖం ఉంది, ఆ దుఃఖంతో అదున్నాడు అంటాడు. ఇక్కడ భక్తుడు తెలియజేసి, ఇంత దుఃఖం నాలో ఉంది ప్రభువా, నీ సన్నిధిలో ఉన్నా, నీ సన్నిధిలో నేను మోకరించాను, నీ సన్నిధిలో. ఆ తగ్గింపు దేవుడు చూస్తాడు. ఆ పేషెన్స్, ఆ ఓర్పు దేవుడు చూస్తాడు. దేవుని సన్నిధిలో తగ్గించు. ఎంత తగ్గించుకుంటావో అంత మేలు నువ్వు పొందుకుంటావని దేవుడికి తెలియజేస్తున్నా. మేలు పొందుకుంటావు. అందుకు ఒక మాట చదువుకుంటే 146
146 కీర్తన 8వ చదువుకుంటే 146 కీర్తన 8, 146 8. యెహోవా గుడ్డివారి కన్ను తెరవ చేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. కృంగిపోయే వారిని దేవుడు లేపుతాడు. కృంగిపోయి వంగిపోయావే రోజు నీ జీవితంలో నువ్వు కృంగిపోయావు. ఆ కృంగిపోయి వంగు వారిని దేవుడు ఏం చేస్తాడు? తిరిగి వారిని లేపుతాడు. గుడ్డి వారికి దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు. అదే కోరుకుంటాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలని కోరుకుంటాడు. నీ జీవితంలో దేవుడు సంతోషం చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. God wants you to be happy whatever the situation might be there. దేవుడు నీకు మేలు చేయాలని కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, అది కృంగిపోయే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి చూడండి, ఇక్కడ తను ఏం చేసింది? దేవుణ్ణి మహిమపరిచింది. మహిమపరిచిన అబ్రహాము కుమార్తె అని దేవుని మహిమపరిచింది. యేసయ్యని మహిమపరిచింది, స్తుతించింది. She praised. బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది, she praised. ఎంతో స్తుతించింది దేవుని. కీర్తన 107:8. కీర్తన 107:8. ఆయన కృపను బట్టి నరులను ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. Yes, they were happy. దేవుడు చేసిన మేలు బట్టి వాళ్ళందరూ దేవుని ఏం చేశారు? స్తుతించారు. దేవుడు they praised him. ఈరోజు దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు. మన జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు మంచి జాబ్ ఇచ్చాడేమో, మంచి ఉన్నతమైన పొజిషన్ లో దేవుడు నేను పెంచాడేమో. ఈ రోజు దేవుడిని మనం స్తుతించాలి, మన దేవుడిని ఆరాధించాలి. చూడండి, ఆ రోజు నీకన్నా తన జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే 18 years నుంచి తను వంగిపోయిన స్త్రీని తను ఏం చేశాడు? ఆ రోజుని అద్భుతం చేశాడు. తిరిగి దాన్ని కృంగి ఉన్న ఆ నడుముని తిరిగి మళ్ళీ స్ట్రైట్ చేశాడు, స్ట్రైట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, దేవుడిని మహిమపరుస్తాడు. రోజు మనం మహిమపరిచిన దేవుడిని, లేదా దేవుడు అద్భుతం చేసేసాడు కదా అక్కడ ఇచ్చిపోయాం లేదు. మన దేవుడు మన జీవితంలో చేసిన అది రోజు ఆ మహిమ దేవుని రోజు మనం దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి. She praised him so much. దేవుడు తన జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు. యెషయా గ్రంథం 61:1. 61:1. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువార్త దేవుని ఆత్మ నా మీద వచ్చింది. దేవుని ఆత్మ ఈరోజు మీ మీదకి రావాలి. దేవుని ఆత్మ మీ మీదకి రావాలి. మీరు పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోవాలి. ఆ దేవుని ఆత్మ నీలో ఉంటే ఈ స్త్రీ దేవుని వైపు చూసి దేవుని మందిరంలో, ఆ రోజుల్లో దేవుని మందిరంలో ఉన్న దేవుడు నిలబడి దేవుడు చెప్పినట్టు మోషే పెట్టిన లా, అకార్డింగ్ దేవుడు ఇచ్చిన లా, అందరూ ఎక్కడికి రావాలి? సమాజ మందిరం దగ్గర రావాలి. దేవుడు అక్కడికి రావాలి. అక్కడికి వచ్చి నేను ఆరాధించాలి. మందిరానికి రావాలి. ఆ మందిరానికి వచ్చి నేను ఆరాధించాలి. ప్రజలందరూ ఇయర్ ఒకసారి వారు ఏం చేశారు? ఆ మందిరం దగ్గర చేరుకున్నారు. ఇయర్ ఒకసారి అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధి దగ్గర ప్రార్థించారు. వాకున్న సమయంలో వారి సభాత రోజు వెళ్ళి ప్రార్థించేవారు. దేవుని సమాజ మందిరంకి వెళ్ళి ప్రార్థించేవారు. దేవుని సన్నిధిలో వారు టైం స్పెండ్ చేసేవారు. సమయం అక్కడే గడిపారు. దేవుడు కోరుకునేది కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు టైం గడుపుతావో దేవుని ఆత్మ నీ వెనక్కి వస్తుంది. రోజు దేవుని ఆత్మ నీకు, ఆ ఆత్మను పొందుకోవాలి. దేవుడు కోరుకునేదని. చూడండి, ఈ స్త్రీ నుంచి మనం నేర్చుకున్న పాఠాలు, మొదటి తన విశ్వాసం విశ్వాస జీవితంలో తన బలపడి ఉంది. రెండోది తన సాతాన్ని ఎదుర్కొంది. మూడోది తన సహనంతో. నాలుగోది తన గొప్ప విడుదల. ఐదోది తన దేవుని మహిమ దర్శించింది. ఈరోజు ఇలాంటి స్త్రీలాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. ప్రతి బాధ, అందరికీ ఒక్కొక్క బాధ ఉంటుంది, ఏదో ఒక బాధ. ఆ బాధ నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ఈ స్త్రీలాగా మన విశ్వాసం, ఆ విశ్వాస జీవితాన్ని మనం బలపడాలని దేవుడు కోరుకుంటున్నాం.
బలంగా మనం నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం పడిపోకూడదు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు అద్భుతాలు చేస్తే దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఈ స్త్రీ ఆ రోజుని అబ్రహాము కుమార్తె అనే టైటిల్ పొందాడు. అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాస జీవితంలో బలపడి ముందుకు వెళ్ళాడు, అదే విశ్వాసము ఈ స్త్రీలో కూడా ఉంది. అదే ఆ విశ్వాసంతో తన ఎదురు చూసింది. నా జీవితంలో మేలు జరిగిందని తన ఎదురు చూసింది. 18 years తర్వాత తన జీవితంలో మేలు జరిగింది. దేవుడు అనేలానే వచ్చారు అక్కడికి. ఆ స్త్రీ అక్కడ చేరుకుంది. అనుకోలేదు తన జీవితంలో అద్భుతం జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. తను ఆశించలేదు కూడా. అక్కడ తను అడిగినట్టు కూడా అక్కడ తన స్వస్థత పరిచయాన్ని కూడా తను కోరుకోలేదు. తను అక్కడ చేరుకుంది. కానీ దేవుడు తన బాధను చూశాడు. తన పిలిచాడు. తన మీద చేయబెట్టి దేవుడు స్వస్థపరిచాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయాలనుకోవాలి. దయచేసి అందరూ తెచ్చినబడి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు అబ్రహాము కుమార్తె